ఎవరైనా సభ్యులు కానీ లేకుంటే మన అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య ఇలా ఎవరైనా చనిపోయినప్పుడు తరచుగా మన కళలోకి వస్తూ ఉంటారు. ఆ కళలోకి వాళ్ళు వచ్చినప్పుడు మనం భయపడుతూ ఉంటాం. ఏంటి చనిపోయిన వాళ్ళు మన కళలోకి వచ్చారు, ఏదన్నా అవుతుందా, దీనివల్ల ఏమైనా దారుణం జరుగుతుందా అని ఇలా చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు మన కళలోకి వాళ్ళు రావడానికి కారణాలు ఏంటి, కళలోకి వస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఇలా అనేక సందేహాలకు ఈ వీడియోలో జవాబు దొరుకుతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శుభోహం ఛానల్. చనిపోయిన వారు తరచుగా మన కళలోకి కనిపిస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా భూమిపైన తిరుగుతున్నారు, పైలోకానికి వెళ్ళలేదు, వాళ్ళ ఆత్మ కూడా శాంతించలేదు అని అర్థం. ఆత్మలు మన కళలో కనిపించడం వల్ల కొన్ని నియమాలు పాటించడం వల్ల మనకి కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అవేంటి అనేది కూడా తెలుసుకుందాం. చనిపోయిన వారు మీకు నిరంతరం కళలో కనిపిస్తూ ఉంటే వారి పేరు మీద భగవద్గీతలో కానీ రామాయణంలో కానీ ఒక 5 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించి ఒక శ్లోకాన్ని చదవడం ద్వారా వాళ్ళ ఆత్మ శాంతించి పైలోకానికి చేరుతుంది. అలాగే ఆ శ్లోకాలు నిరంతరం మనం చదవడం ద్వారా మన జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో మంచి గుణాలు కూడా మనలో చేరుతాయి. మీకు కలలో చనిపోయిన వారు ఏడుస్తూ ఎంతో బాధగా ఏమీ మాట్లాడకుండా కనిపించారంటే మీరు త్వరలోనే ఏదో తెలియని తప్పు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. అదే విధంగా చనిపోయిన వారు ఆకలితో బాధగా నాకు ఆకలిగా ఉంది అన్నట్టుగా ఏమైనా అడిగితే మాత్రం మీరు వెంటనే అన్నదానం చేయడం మంచిది. లేకుంటే వారికి పిండ ప్రదానం చేశారా లేదా కూడా కనుక్కోవచ్చు. అలాగే నెల నెల మాస్కం అలా పెడతారు కదా, మీరు అలా పెట్టైనా వాళ్ళ ఆకలిని తీర్చవచ్చు. దాని ద్వారా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరుతుంది. అదే విధంగా చనిపోయిన వ్యక్తులు మీపై కోపంగా ఉండి మీపై చిరాకుగా ఏదో అరుస్తున్నారు అంటే వాళ్ళు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం చేసుకోవాలి. కలలో వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేయాలి అన్నారో అది మీరు తెలుసుకొని నిజ జీవితంలో దాన్ని గుర్తుంచుకొని మీరు వాళ్ళ కలలో చెప్పింది కనుక మీరు తీరుస్తే వాళ్ళ కోరికలు అనేవి నెరవేరి వాళ్ళ పైలోకానికి చేరుకుంటారు. అలాగే చనిపోయిన వారు మన కుటుంబ సభ్యులతో నవ్వుతూ సంతోషంగా గడుపుతున్నారు అని కలలోకి వస్తే మాత్రం త్వరలోనే మనకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. చాలా మంది తీరని కోరికలతోనే చనిపోతూ ఉంటారు. వాళ్ళ కోరికలు ఎవరికి చెప్పుకోవాలో ఎలా నెరవేర్చుకోవాలో తెలియక కొంతమంది దగ్గర అనుకునే వాళ్ళకి కళలోకి వస్తూ నాకు ఇది కావాలి అది కావాలి అని కోరికలు అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి కోరికలు నెరవేర్చినా కూడా వాళ్ళ కోరికలు నెరవేరి వాళ్ళ ఆత్మ శాంతించి పైలోకానికి చేరుకుంటుంది. ఇలా చనిపోయిన వారి ఆత్మల కళలోకి వస్తే ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు వస్తారు అనేవి తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా మీకు తెలియజేస్తూనే ఉంటాను. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.